జర్నలిస్టులపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎస్ఎన్ఎం క్లబ్లో ప్రభుత్వ మంత్రివర్గ సమావేశ కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై డీసీపీ జులుం ప్రదర్శించాడు. గతంలోనూ అనేక సందర్భాల్లో దురుసు ప్రవర్తనతో ఇబ్బంది పెట్టిన డీసీపీపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. వరంగల్లో ఉన్న ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద ప్రోగ్రామ్ కవరేజ్ కోసం జర్నలిస్ట్గా వచ్చినాము. ప్రోగ్రామ్ కవరేజ్ చేస్తున్న తరుణంలో కార్యకర్తలు భారీగా ఎగబడడంతో కార్యకర్తలను తొలగించలేక పోలీసులు మన జర్నలిస్టులను నెట్టేశారు. మేము జర్నలిస్టులము మమ్మల్ని నెట్టేయకండి సార్, కవరేజ్ కోసం వచ్చినామని అన్నందుకు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ జర్నలిస్టును నన్ను శ్యామ్ అనే జర్నలిస్టును నెట్టేసి తీవ్ర పదజాలంతో చిట్టి దూషించి ఆత్మాభిమానాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఈ విషయంపై జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా దూషించడం కరెక్ట్ కాదు. మీడియా జర్నలిస్టులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ జర్నలిస్టులపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎస్ఎన్ఎం క్లబ్లో ప్రభుత్వ మంత్రివర్గ సమావేశ కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై డీసీపీ జులుం ప్రదర్శించాడు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడ కవరేజ్ కోసం వరంగల్లోని ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించినటువంటి కార్యక్రమం కవరేజ్ కోసం వెళ్లినటువంటి పాత్రికేయుల పైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దురుసు ప్రవర్తనతోటి పరుష పదజాలంతో మాట్లాడుతూ వారిని తోసివేయడంతో పాత్రికేయులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్తా కవరేజ్ కి వెళ్లినటువంటి పాత్రికేయుల పైన దురుసుగా ప్రవర్తించడం పైన ఇటు పాత్రికేయులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కు సంబంధించినటువంటి పాత్రికేయులంతా కూడా డీసీపీ తీరు పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీసీపీ వారి గతంలోనూ ఈ దుర్సు ప్రవర్తనతోటి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా పాత్రికేయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వరంగల్ సిపి స్పందించి భారీ వ్యవహారం పైన ఫిర్యాదు చేసేందుకోసం కూడా వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా భారీ తన ప్రవర్తనను మార్చుకొని వెంటనే పాత్రికేయులకు క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా పాత్రికేయులంతా కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక కార్యక్రమాల కవరేజీకి వెళ్లినటువంటి క్రమంలో పాత్రికేయులను చులకనగా చూస్తూ వారి దురుసు ప్రవర్తనతోటి ఇబ్బందులకు గురి చేశారు. తన తీరు మార్చుకోకుండా ఈసారి కూడా వరంగల్లో మంత్రుల పర్యటన కవరేజ్ కోసం వెళ్లినటువంటి పాత్రికేయుల పైన దురుసుగా ప్రవర్తించారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.